వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు స్టార్టింగ్లో అయితే ఈ బర్త్డే ఎడిటింగ్ అయితే చూసారు కదా. అలర్ట్ మోషన్లో సిడిపి టైప్లో చేసిన. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్తా, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. నేను డైరెక్ట్ యూస్ చేసిన ప్రాజెక్ట్ ఇస్తాను. సో సింపుల్గా అయితే అలర్ట్ మోషన్లో చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ చూడండి. ఇప్పుడు సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకైతే ఇన్ని లేయర్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో గైస్ చూసుకోవచ్చు, ఇలా అయితే మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఒక వేస్తే డైరెక్ట్ నేను యూస్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అందరికన్నా లాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ అన్ని ఫొటోస్లో సెట్ చేసుకున్నా. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్ని అయితే ఆఫ్ చేసేస్తే మీకు ఇలా ఉంటుంది, ఆన్ చేసి ఇలా ఉంటుంది. సో కావాలంటే మీరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇక కావాలంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది ఇలాంటి బర్త్డే ఎడిటింగ్స్కి. ఇక్కడైతే ఇప్పుడు కనిపిస్తుంది కానీ నేను ప్రతి ఒక్క ఫొటోస్లో ముందుగా అయితే మీరు అలర్ట్ మోషన్లో ఎడిటింగ్ చేసేటప్పుడు అయినా కంపల్సరీగా మీ యొక్క ఫోటో అయితే పిఎన్జీలో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అది ఫోటో రూమ్ అప్లికేషన్ ఉంటుంది, నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇప్పుడు సింపుల్గా కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఈ ఫొటోస్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎఫెక్ట్స్ ఇలా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సినంత టైప్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. పిక్సార్ట్లో ఎలా అయితే ఎరేస్ చేస్తామో ఇందులో కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ని ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ని అయితే ఇలా ఆఫ్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈజీగా నో ప్రాబ్లం మనకి చేసుకోవడానికి. సో నేను అన్ని ఫొటోస్ అయితే సెట్ చేసుకున్నా. సో ఫొటోస్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు సింపుల్గా కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడైతే ఉన్నాయి కదా, నేను ఫోటో రూమ్ నుంచి. సో నేను ఇక్కడ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసినాను. యాప్ లింక్ ఇక్కడ చూసుకోవచ్చు, యాప్ నేమ్ కూడా ఫోటో రూమ్ అని ఉంది కదా. ఇది ఇట్లా మీరు ఫోటో రూమ్ అప్లికేషన్లో ఈజీగా చేసుకోవచ్చు. సో దాని గురించి ఒక వీడియో కూడా పెడతా. సో ఇక్కడైతే ఇలా ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మీరైతే ఏం భయపడకండి. ఇప్పుడు సింపుల్గా కలర్ అండ్ ఫిల్ దగ్గర కొడితే ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే అడ్జస్ట్ చేసిన, ఇక్కడ కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మనకి ఎఫెక్ట్స్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే ఇక్కడ వైప్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఎఫెక్ట్ని ముందైతే కాపీ చేసుకున్నాక ఒకసారి అయితే ఈ వైప్ ఎఫెక్ట్ని అయితే తీసేసి యాడ్ ఎఫెక్ట్స్ దగ్గర పోయి సర్చ్లో అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు, సర్చ్లో వైప్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. సో మనకు కావాల్సినంత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఫస్ట్ యాంగిల్ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా మనకి వర్కౌట్ అయితే అవుతుంది. సో మనకి ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ నుంచి అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్ కూడా ఇలా ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేసుకున్నా. సో మీకు ఎంతవరకు అయితే ఎరేస్ కావాలో అంతవరకు అయితే నీట్గా అయితే ఎరేస్ చేసుకోండి. ఇప్పుడు ఎరేస్ చేసుకున్నాక ఇది కూడా సేమ్ ప్రాసెస్, కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్. ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ యాంగిల్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనికైతే ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ని అయితే హైడ్ చేసిన, నేను అన్ని సెట్ చేసి పెట్టుకున్నా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అయితే జూన్ అనే మంత్ కూడా ఇక్కడ అనేబుల్ అయిపోయింది. సో అన్ని టెక్స్ట్కి అయితే ఇలా అయితే ఆన్ చేసుకోండి. నేను మీకు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది కదా. సో ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి దానికైతే ఇలా సెట్ చేసుకోవాలి అంతే. సో ఇక్కడ నుంచి అయితే ఇది మనకైతే ఇక్కడ పోస్టర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఫోటోని అయితే ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్, ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు, కరెంట్ ఫ్రేమ్ హ్యాస్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి ఆప్షన్ మీద. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్, దీన్ని మీద క్లిక్ చేస్తే చాలు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ ఇలా ఉంటుంది మీకు డైరెక్ట్ అయితే ఆటోమేటిక్. ఇక్కడ చూసుకోవచ్చు, ఫాంట్కి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అదే యాడ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఒక ఇమేజ్ బ్లర్గా ఉన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు డైరెక్ట్ అయితే ఏ యాప్లో అయినా ఈ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సింపుల్గా షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకైతే డైరెక్ట్ అయితే పిక్సార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే మీకు డైరెక్ట్ పిక్సార్ట్లో కూడా వెళ్ళిపోవచ్చు మీరు. సో గైస్ చూసుకోవచ్చు, పిక్సార్ట్లో కూడా ఇలా మనకైతే ఇలా డైరెక్ట్ అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది.
సో గైస్ చూసుకోవచ్చు ఇలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అనేది ఇంత బ్లర్ ఉంది. సింపుల్ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది. ఎన్హాన్స్ చేసుకోండి ఫోటోని. సో గైస్ చూసుకోవచ్చు మనకైతే ఏఐ ఎన్హాన్సర్ వచ్చేసినాక ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ నేను చూపిస్తా చూసుకోవచ్చు ఇంత బ్లర్గా అయితే ఉంది కదా. సో 4K HD క్వాలిటీలో అయితే ఎన్హాన్స్ అయిపోతుంది. సో కంప్లీట్ అయితే ఇలా ఎన్హాన్స్ చేసుకోండి. ఎన్హాన్స్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్కి. సో ఇమేజ్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.